నమస్తే అండి. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు మనం చేయబోతున్నాం కాకరకాయ పల్లి కారం అండి. అసల గింజ, తొక్క ఏమి తీయకుండా టేస్టీగా, క్రిస్పీగా కాకరకాయ ఎలా చేయాలో చూద్దాం రండి. సో లెట్స్ క్యారీ ఇట్ ఇన్ 3 పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్ వచ్చి మనం పౌడర్ తయారు చేసుకుందాం. పల్లీలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. మంచిగా లో ఫ్లేమ్ మీద కాస్ట్ ఐరన్ కడాయిలో ఫ్రై చేసుకుంటుంటే పల్లీలో రియల్ టేస్ట్ ఎలివేట్ అవుతుందండి. అది ఫ్రై చేసుకుంటా పక్కకు పెట్టేశాను మంచిగా చిటపట అంటుంటే. ఆ తర్వాత ఎండు కొబ్బరి 1/4 ఎండు కొబ్బరి అంటే ఫుల్ కొబ్బరికాయలో 4 వంతు తీసుకోండి. ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. పక్కకు పెట్టేసుకోండి. అండ్ దెన్ దీనికి ఒక 7, 8 వెల్లుల్లి, జీలకర్ర ఒక 1½ టీ స్పూను, కారం ఒక 3 టీ స్పూన్స్ మీ ఇంట్లో తిన్నంత. బెల్లం పౌడర్ కూడా అంతేనండి. మీరు బెల్లం కావాలనుకుంటే యాడ్ చేయండి. లేదు పొడి పొడిగా ఇట్లానే కావాలి స్వీట్ అనేది వద్దు అనుకుంటే బెల్లం పౌడర్ స్కిప్ చేయొచ్చు. ఇదొక 3 టీ స్పూన్స్. సరిపడా ఉప్పు నేను ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నా. ఇవన్నీ కలిపి దీన్ని పౌడర్ చేసుకొని వచ్చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 2 అండి. ఇప్పుడు కాకరకాయలు చూసారా నేను ఏమంటారు ఏటవాలుగా కట్ చేశానండి. అడ్డంగా కాదు, నిలువుగా కాదు, ఏటవాలుగా క్రాస్గా పెట్టి కట్ చేస్తే ఇట్లా సన్నగా పల్చగా పొడవుగా వస్తాయి. అండ్ దెన్ దీంట్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అంతే. ఎందుకంటే పైన కోటింగ్లో ఉంది కదా మనకు ఉప్పు ఆల్రెడీ. శనగపిండి వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. మంచిగా ఇట్లా కరెక్ట్గా తీసుకోండి. ఎక్కువ కోటింగ్ ఉండకూడదు. ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. అండ్ దెన్ బియ్యం పిండి కూడా 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే. కలర్ కోసం కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు. అండ్ బెల్లం పొడి ఇక్కడ కూడా కొంచెం ముక్కలో స్వీట్నెస్ కోసం బెల్లం పొడి. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇదిగోండి పార్ట్ 3కి వచ్చేసాను. మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను. కాగగానే ఇవన్నీ మంచిగా డ్రాప్ చేసి 3 వాయిల్లో వేయించేసుకున్నాను. కాకరకాయ సగం ఫ్రై అవ్వగానే ఇదిగోండి మన దగ్గర ఉన్న కరివేపాకును, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసేయండి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి తీసేసి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా దీంతో మిక్స్ చేసేయండి. దట్స్ ఆల్ అండి. అయిపోయింది అదిరిపోయే కాకరకాయ పల్లీ కారం ఫ్రై. అంతేనండి, అయిపోయింది. ఇంతకు మించిన కాకరకాయ ఫ్రై మనం మరెక్కడా తినలేమని పిల్లలకి బల్లగుద్ది చెప్పండి. నేను గ్యారంటీ ఉండనా. మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను.